హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు మహేష్ చంద్ర. సో నామినేషన్స్ రోజు ప్రేరణ గౌతమ్ గేమ్ని డీకోడ్ చేస్తే నిన్న తేజ గౌతమ్ గేమ్ని ఎక్స్పోజ్ చేశాడు సగం వరకు. మేబీ ఎలిమినేట్ అవ్వకపోతే ఈ వీక్ సేవ్ అయ్యి నెక్స్ట్ వీక్ ఉంటే సో ఖచ్చితంగా గౌతమ్ గేమ్ని ఎక్స్పోజ్ చేస్తాడు. తన నోటి నుంచే చెప్పిస్తానని చెప్తున్నాడు. ఒకవేళ నిన్న కానీ ఆ క్లిప్ కానీ ఎపిసోడ్లో వేసున్నా, నైట్ డిస్కషన్ కానీ కూడా ఎపిసోడ్లో వేసున్నా కానీ సో గౌతమ్కి అది చాలా వరకు డ్యామేజ్ అయ్యి ఉండేది ఎంతో కొంత. సో ఏంటనేది కూడా చెప్తాను. తర్వాత గౌతమ్ గేమ్ని ఎక్స్పోజ్ చేస్తా అని చెప్పి తేజ తహతహలాడుతున్నాడు. ఇప్పటికే గౌతమ్ కానీ లేకపోతే విన్నరు వన్ సైడ్ ఉండేది ఖచ్చితంగా. సో గౌతమ్ వచ్చేసరికి విన్నర్ నువ్వా నేనా అన్నట్టు జరుగుతుంది. సో ఇప్పుడు ఆ నువ్వా నేనా అన్నట్టు జరగకుండా వన్ సైడ్ అయిపోతుందేమో తేజ ఉంటే. తేజ అలా గట్టిగా మాట్లాడితే గౌతమ్ తోటి కొన్ని నిజాలు అవసరమైనప్పుడు బయటకు వస్తాయి కదా. సో ప్రేరణ మొన్న నామినేట్ చేస్తున్నప్పుడే చాలా వరకు బయటకు వచ్చింది. అతను కొంచెం గత్తర చేసి కావాలని హడావుడి చేశాడు. మీరు కూడా చూస్తుంటారు, నామినేషన్ కంప్లీట్గా డైవర్ట్ చేశాడు, డైవర్ట్ చేశాడు పాయింట్ని. కాబట్టి తేజ విషయంలో మేబీ అలా జరగకపోయినా తేజ చేద్దామని అనుకుంటే సో అప్పుడు గౌతమ్ ఇంటెన్షనల్గా గేమ్ ఆడుతున్నాడా లేకపోతే గౌతమ్ ఈ ప్లాన్తో వచ్చాడా అని చెప్పి అది న్యాచురల్ గేమ్ కాదు అని చెప్పి జనాలకు అర్థమైతే సో మేబీ ఓటింగ్ తగ్గే అవకాశం ఉంటుంది. సో మేబీ తేజ అందుకని చెప్పి ఈ వీక్ ఎలిమినేట్ అయిపోతాడా చూడాలి. ఎలిమినేట్ అవ్వకపోతే మాత్రం నెక్స్ట్ వీక్ మస్తు మజా ఉంటుంది అనమాట. తేజ అది యాక్చువల్గా తేజ చెప్పిన పాయింట్స్ ఏంటంటే తను గేమ్ ఆడుతున్నాడు, దానికి నేను సఫర్ అవ్వాల్సి వస్తుంది. ప్రతిసారి నన్ను టార్గెట్ చేస్తున్నాడు. సో వాళ్ళకి తను గ్రూప్ గేమ్ ఆడట్లేదు, నాకు ఎవరు లేరు, నేను ఇండివిజువల్ అని చెప్పుకోవడానికి ప్రతిసారి నన్ను బలి చేస్తున్నాడు. కాకపోతే నేను వాయిస్ రైజ్ చేయాలి కదా అని చెప్పి తను మాట్లాడుతున్నాడు. యాక్చువల్లీ ఇక్కడ తన పాయింట్ ఏంటంటే మనం అందరూ అనుకోవచ్చు, అరేంట్రా బాబు తేజ తనకి ఇవ్వలేదు కదా గౌతమ్ అని చెప్పి గౌతమ్ గురించి ఇలా చెడుగా మాట్లాడుతున్నాడు, బ్యాక్ బిచ్చింగ్ చేస్తున్నాడు. గౌతమ్ ఇచ్చుంటే అసలు ఇదంతా మాట్లాడేవాడు కాదు కదా. సరే ఇదంతా మాట్లాడేవాడితే ముందే మాట్లాడాలి కదా, ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నామని అవినాష్ కూడా ఇదే క్వశ్చన్ అడుగుతాడు, మనం కూడా ఇదే క్వశ్చన్, మనకి ఇదే రైజ్ అవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ లాజిక్ ఏంటంటే మనం అర్థం చేసుకోవాల్సింది, తేజ తనకి ఇవ్వకపోయినందుకు మాట్లాడుతున్నాడా ఇచ్చినందుకు మాట్లాడుతున్నాడా అనేది పక్కన పెడితే తేజ మాట్లాడే మాటల్లో నిజం ఎంత ఉంది అనేది మనం ఆలోచించాలి. తేజ మాట్లాడే మాటల్లో నిజం ఎంత ఉంది అని ఆలోచించినప్పుడు మనకు వెనక్కి వెళ్ళి చూసుకుంటే ప్రతిదీ నిజమే అని అనిపిస్తుంది. ఓకే, ఎగ్ టాస్క్ దగ్గర నుంచి ఫస్ట్ వచ్చాడు, ఆల్ ఆఫ్ ద సడన్ ఎలిమినేట్ అయిపోయాడు. ఎలిమినేట్ అయిపోయిన తర్వాత సో ఏం చెయ్యాలో, ఓకే బిగ్ బాస్ లోపల ఉన్నాడు. మళ్ళీ ఎలిమినేట్ అయిపోయిన తర్వాత మన మణికంఠ వల్ల లోపల ఉన్నాడు. లోపల ఉండేసరికి ఇంకా గేమ్ ప్లాన్ స్టార్ట్ చేశారు. కంప్లీట్గా గ్రూప్ గేమ్ అని చెప్పడం మొదలుపెట్టాడు. అప్పటి వరకు ముందు చీఫ్ అవ్వడానికి టాస్క్ ఆడాడు, దానికి ముందు రోబోట్ టాస్క్ గట్టిగా ఆడాడు, చాలా ఫైట్ చేశాడు. ఆ తర్వాత ఎప్పుడైతే ఎలిమినేట్ అయిపోయాడో అప్పుడు ఇంకా వీళ్ళని రెచ్చగొట్టడం కోసమో వీళ్ళతోటి టార్గెట్ చేయించుకోవడం కోసం, వీళ్ళని టార్గెట్ చేస్తే వీళ్ళతోటి టార్గెట్ చేయించుకోవడం కోసం గేమ్స్ సరిగ్గా ఆడట్లా. కావాలని రెడ్ టీంలో ఉండి ఒక్క గేమ్ కూడా సరిగ్గా ఆడాల. ఎంత లేజీగా ఆడాడంటే గేమ్స్ అన్ని కావాలని వాళ్ళ ఫ్రస్ట్రేషన్ బయటకు తీసుకొచ్చి వాళ్ళ చేత కోపాలు తెప్పించి ఇతను మాత్రం నెమ్మదిగా మాట్లాడుతూ వాళ్ళ చేత టార్గెట్ చేయించుకోవడానికి ట్రై చేశాడు. అండ్ నెక్స్ట్ ఎగ్ పాము దాంట్లో వేసేది. తేజ కూడా అదే అంటాడు, నా ఎగ్ అసలు పాము దాంట్లో ఎందుకు వేసాడు, అప్పుడే నాకు చాలా కోపం వచ్చిందని. ఇప్పుడు కూడా నేను అదే అడుగుతున్నా క్వశ్చన్. మనోడు తేజ చెప్పిన మాటలే చెప్తున్నా ఇక్కడ కోట్ చేస్తూ. ఎగ్ వెళ్ళాడు, మనోడు నిఖిల్ పేరు నిఖిలే చెప్పుకున్నాడు. సో నేను ఒప్పుకోను అని చెప్పాడు. తర్వాత గౌతమ్ ప్రేరణ పేరు చెప్పాడు, ఇతను తేజ పేరు చెప్పాడు నిఖిల్. సో ఇప్పుడు ప్రేరణ పేరు చెప్పినప్పుడు తను ఒప్పుకోనప్పుడు ఇతను మాత్రం తేజ పేరుకి ఎందుకు ఒప్పేసుకోవాలి వెంటనే ఎందుకు ఒప్పుకోవాలి? తర్వాత అక్కడ ఇంకా నబీల్ ఉన్నాడు, అవినాష్ ఉన్నాడు, నెక్స్ట్ వచ్చేసరికి రోహిణి గారు ఉన్నారు, ఇంకా చాలా మంది ఉన్నారు అక్కడ. ఎందుకు వాళ్ళతో గేమ్ ఆడొచ్చు కదా. సరే తేజ కూడా పక్కన పెట్టని చెప్పొచ్చు కదా. టక్కని తేజని తీసుకొని ఎందుకు వేసేయటము? తేజ ఫ్రెండే కదా, క్లోజ్ ఫ్రెండే కదా. తేజ బయట చాలా క్లోజ్గానే ఉన్నారు కదా, తేజతో షోస్ చేశారు, తేజతో అన్ని చేశారు. ఆల్ ఆఫ్ ద సడన్ లోపలికి వస్తే తేజ ఫ్రెండ్ కాకుండా పోతాడా? సరే ఇప్పుడు వీళ్ళు గేమ్ ఆడేటప్పుడు, గ్రూప్ గేమ్ ఆడేటప్పుడు లోపల ఉన్న ఏవైతే వాళ్ళకి కావాల్సినవన్నీ వాళ్ళకే ఇచ్చుకుంటున్నారు కాబట్టి అది గ్రూప్ గేమ్ అన్నాం. నార్మల్గా ఫ్రెండ్స్ సపోర్ట్ చేసుకోకుండా ఉంటారా? ఇప్పుడు నిఖిల్ది మన పృథ్వీది మన ఫ్రెండ్షిప్ సూపర్ ఫ్రెండ్షిప్ తోపు ఫ్రెండ్షిప్ అని మనం మాట్లాడలేదు ఎప్పటికీ. అవినాష్ది రోహిణిది కూడా సూపర్ ఫ్రెండ్షిప్ తోపు ఫ్రెండ్షిప్ అని మనం మాట్లాడలేదా? ఫ్రెండ్షిప్ చేసుకుంటే గ్రూప్ గేమ్ అవుతుందా? గ్రూప్ గేమ్ వేరు, ఫ్రెండ్షిప్ వేరు. గ్రూప్ గేమ్ అంటే ఏంటి? రెండు వేరు గ్రూపుల్లో ఉన్నా కూడా నీ ఫ్రెండ్ ఈ గ్రూప్లో ఉన్నాడు కాబట్టి నువ్వు కావాలని ఈ గ్రూప్కి సహాయం చేయటమో, లేకుంటే వేరే వాళ్ళు ఎలిజిబుల్ అయినా కూడా లేదు నీ ఫ్రెండ్కే సపోర్ట్ చేయడం అనే దాన్ని గ్రూప్ గేమ్ అంటారు. ఫ్రెండ్స్కి సపోర్ట్ చేసుకునే దాన్ని గ్రూప్ గేమ్ అంటారు.
కావాలని ఎక్కడైనా గ్రూప్ గేమ్ అంటారేమోనని చెప్పి తేజ అది తీసుకెళ్లి పాపం కావాలని వేశాడు దాంట్లో గౌతమ్. ఆ రోజు కూడా అదే మాట చెప్పా, ఈ రోజు కూడా ఇదే మాట చెప్తున్నా, తేజకు కూడా అదే అనిపిస్తుంది. కావాలని అంటే నిఖిల్ ప్రేరణ పేరు చెప్పాడు కాబట్టి ఇప్పుడు తేజాది వేసేస్తే, అది ప్రేరణ అది వద్దన్నాడు కాబట్టి నేను తేజాది వేసేస్తే చూసావా నేను గ్రూప్ గేమ్ కాదు వాళ్ళు గ్రూప్ గేమ్ ఆడుతున్నారు, ఈ పాయింట్ మళ్ళీ ఎక్కడైనా వాడుకోవచ్చు అని చెప్పి అదొక పాయింట్. తర్వాత ఫ్యామిలీ వీక్ వచ్చిన తర్వాత వాళ్ళ అన్న వాళ్ళు క్లియర్గా చెప్పిన తర్వాత వాళ్ళ అన్న నువ్వు ఎన్ని కాదు గొడవలు పెట్టుకో, అన్ని వర్సెస్లో పెట్టుకో అని చెప్పిన తర్వాత ప్రతిదానికి సంబంధం లేని చోట కూడా ప్రతిదానికి గ్రూప్ 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 అని తీసుకురావడం మొదలు పెట్టారు. మీరు కూడా చూశారు నబిల్ టీషర్ట్ దగ్గర. ఓకే, అతను కూడా కోట్ చేశాడు. అండ్ ఇంకొకటి ఇతను కోట్ చేసింది ఏంటంటే తేజ, ఇవన్నీ తేజ కోపంలో మాట్లాడుండొచ్చు, బాధలో మాట్లాడుండొచ్చు, బట్ వీటిలో నిజాలు ఎంత ఉన్నాయి అనేది మనం మాట్లాడుకోవాలి. ఇవన్నీ అబద్ధాలు అని మనకు అనిపిస్తే తేజ ఏంద్ర సొల్లు మాట్లాడుతున్నాడు అనుకోవచ్చు, బట్ వీటిలో చాలా నిజాలు ఉన్నాయి. అంటే కనిపించేది మనకి వేరు, కనిపించకుండా ఉంటే ఇంటెన్షన్ వేరు. మీకు సింపుల్గా చెప్తాను, అర్థం చేసుకోండి. లాస్ట్ సీజన్లో శివాజీ అన్న వాళ్ళు గ్రూప్ గేమ్ ఆడారు. శివాజీ అన్న, యావరు, ప్రశాంత్ వాళ్ళ ముగ్గురు గ్రూప్ గేమ్ ఆడుతూ ఇటు పక్క ముగ్గురిని వాళ్ళు గ్రూప్ గేమ్ ఆడుతున్నారు అని ప్రొజెక్ట్ చేశారు. వాళ్ళ ముగ్గురులో ఎవరిని నామినేట్ చేసుకోలేదు అప్పుడు ఎప్పుడు. వీళ్ళ ముగ్గురులోనే గొడవలు అన్నీ పడ్డాయి. అయినా కానీ వీళ్ళు గ్రూప్ గేమ్ అని ప్రొజెక్ట్ చేసుకుంటూ వచ్చారు. వీళ్ళకి స్టార్ మా వాళ్ళు, వీళ్ళకి సీరియల్ వాళ్ళు, వీళ్ళకి బిగ్ బాస్ సపోర్ట్ చేస్తారని చెప్పి బయట క్యాంపెయినింగ్ కూడా చేశారు. సేమ్ క్యాంపెయినింగ్ ఇప్పుడు బయట అదే చేస్తున్నారు. వీళ్ళు స్టార్ మా వాళ్ళు వీళ్ళకి సపోర్ట్ చేస్తారని. అక్కడ యాక్చువల్గా నబీల్ తప్పితే మిగిలిన వాళ్ళందరూ స్టార్ మా వాళ్ళే. రోహిణి స్టార్ మా కదా, వాళ్ళ ముగ్గురు స్టార్ మానే. గౌతమ్ స్టార్ మా కదా, గౌతమ్ ఎప్పటి నుంచి స్టార్ మాలు, ఎన్ని షోలకు వచ్చారు, ఎన్ని చేస్తున్నాడు. ఆ గౌతమ్ స్టార్ మాలో లేడా? సీరియల్స్ చేస్తేనే స్టార్ మానా? షోల్లో పార్టిసిపేట్ చేస్తే స్టార్ మా కాదా? ఎన్ని షోల్లో పార్టిసిపేట్ చేశాడు? రాకముందు బిగ్ బాస్లోకి రాకముందు కూడా స్టార్ మాలోనే కదా పార్టిసిపేట్ చేసిన షో. అక్కడ ఉన్న వాళ్ళందరూ స్టార్ మా వాళ్ళే. అయినా కానీ వీళ్ళనే సీరియల్ బ్యాచ్ వీళ్ళనే హైలైట్ చేయడం అనమాట. ఇప్పుడు అదే చేస్తూ వీళ్ళు గ్రూప్ గేమ్ ఆడుతున్నారు. సో వీళ్ళందరికీ ఏంటంటే కన్నడ అని ఒక ట్యాగ్ ఇచ్చి గ్రూప్ గేమ్ ఆడుతున్నారు అని చెప్పి మనోడు ప్రొజెక్ట్ చేయడం. అండ్ నెక్స్ట్ తేజ ఇంకోటి కూడా కోట్ చేసింది ఏంటంటే, మొన్న రోహిణి గారిని కంటెంటర్గా సెలెక్ట్ చేసేటప్పుడు నిఖిల్ ఉన్నప్పుడు చెప్తాడు మనోడు తేజ, ఆడు రోహిణి గారిని సెలెక్ట్ చేసేటప్పుడు నార్మల్గా సెలెక్ట్ చేయొచ్చు, కాకపోతే వీళ్ళు గ్రూప్ గేమ్ ఆడుతున్నారు, వీళ్ళంతా గ్రూపు వైల్డ్ కార్డ్స్ని తొక్కేస్తున్నారు, వాడి పాయింట్లో నిజం ఉంది అని తేజ మాట్లాడండి. వాడి పాయింట్లో నిజం ఉంది, బట్ ఒకళ్ళు లేపాలి అంటే నార్మల్గా నేను రోహిణి గారికి సపోర్ట్ చేస్తున్నాను, వైల్డ్ కార్డ్గా వచ్చారు కదా, ఆమెకు కొంచెం అడ్వాంటేజ్ ఇవ్వాలి, సో అందుకని ఆమెకు ఎక్కువ ఛాన్సులు రావాలని చెప్పి ఆమెకి ఇస్తున్నాను అని చెప్పొచ్చు కదా. మిగిలిందంతా ఆ వైల్డ్ కార్డులు తొక్కేస్తున్నారు, అది ఇదని కావాలని గొడవ పెట్టుకోవాలని గొడవ రైజ్ చేసి నిఖిల్ని తగ్గించి ఆమెను లేపుతాడనమాట. ఎప్పుడైనా అంతే. ఇప్పుడు ప్రేరణ విషయానికి వచ్చేసరికి కూడా చూడండి, మొన్న నామినేట్ నాకు తెలుసు తను అసలు నన్ను సెలెక్ట్ చేయడని నబీల్కి కూడా చెప్పా, తను ఖచ్చితంగా ప్రేరణనే సెలెక్ట్ చేస్తాడు, నన్ను సెలెక్ట్ చేయడు. ఓకే, నిఖిల్ అంటే పృథ్వీని సెలెక్ట్ చేస్తాడు, తను ఎందుకు నా పేరు చెప్పడు? నా పేరు చెప్తే ఏమైంది, మళ్ళీ బయటకి నేను సింగిల్గానే ఆడుతున్నాను, సోలోగానే ఆడుతున్నాను, ఇప్పుడు నేను సెలెక్ట్ చేస్తే మళ్ళీ ఫ్రెండ్షిప్ అయిపోద్దేమో కదా అని చెప్పి తను అంటాడు. యాక్చువల్గా ఫ్రెండ్స్ సపోర్ట్ చేసుకోవచ్చు అబ్బా, నేను ఆల్రెడీ చెప్పాను కదా, సెలెక్ట్ చేసుకునేటప్పుడు లేకుంటే ఈ డిజర్వింగ్ అన్డిజర్వింగ్లో, సో ఇలాంటి వాటిలో ఫ్రెండ్స్కి సపోర్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు గౌతమ్ ఆ రోజు క్లియర్గా పోసింది దేంట్లో, ఎవరి దాంట్లో పోసాడు ఆ రోజు, మెగా చీఫ్ అయ్యే దాంట్లో, పృథ్వీ దాంట్లోనే పోసాడు, తేజ దాంట్లో ఏం పోయలే కదా. సో తేజకు కూడా సపోర్ట్ చేసినట్టే కదా, అదేం చెప్తుంది. డిజర్వింగ్ అన్డిజర్వింగ్ వచ్చి ఇలాంటి వాటిలో సపోర్ట్ చేయొచ్చు బేసిక్గా, కావాలని చేయలేదు పాపం. ప్రేరణని సెలెక్ట్ చేశాడు. ప్రేరణని ఎందుకు సెలెక్ట్ చేశాడు? కనిపించే కారణం ఒకటి ఉంటుంది, మనోడికి తేజ అదే చెప్తాడు, కనిపించడానికి వేరే కారణాలు ఉంటాయన్న, వాడి గేమ్ అదే అన్న, వాడు చెప్పేది ఒకటి చేసేది ఒకటి అన్న, వాడి గేమ్ తెలిస్తే మీరు మెంటల్ ఎక్కిపోద్ది, వాడు చెప్పేది ఒకటి చేసేది ఒకటి, వాడు బయటకు అదే చెప్తుంటాడు బట్ వేరేది చేస్తుంటాడు అని చెప్పి డిస్కషన్ పెడతారన్నమాట. ఎప్పుడు నిన్న సెకండ్ టాస్క్ జరిగే ముందు ఇదంతా. యాక్చువల్లీ నన్ను సెలెక్ట్ చేయొచ్చు కదన్నా ఈజీగా, ప్రేరణ సెలెక్ట్ చేశారు వాడు. ఎందుకంటే ఇప్పుడు ప్రేరణతోటి గొడవ అయింది కదన్నా, సో ప్రేరణతోటి గొడవ అయింది, ప్రేరణ తనని నామినేట్ చేసింది, అయినా కూడా నేను తనలో టాలెంట్ గుర్తించి తనకి ఇచ్చానని చెప్పడం కోసం ప్రేరణకి ఇచ్చాడన్నా అని చెప్తాడు. అదే నిజం జరిగింది. ఎందుకంటే నిఖిల్ తోటి మాట్లాడేటప్పుడు గౌతమ్ అక్కడ కూర్చుంటాడు, నిఖిల్తో మాట్లాడుతున్నప్పుడు నిఖిల్ ఏం చెప్తాడు, నేను ప్రేరణకి ఇద్దాం అనుకుంటున్నాను, సో అమ్మాయి ఆడలేదు కదా, ఒక అమ్మాయికి ఇద్దాం అనుకుంటున్నాను, సెలెక్ట్ చేద్దాము అనుకుంటున్నాను, అంతే, అమ్మాయి కూడా అవకాశాలు రావాలి కదా అని చెప్తాడు. అక్కడ అయిపోయింది కదా, అది ఆడియన్స్ చూసుంటారు కదా. తర్వాత అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ హౌస్లోకి వచ్చిన తర్వాత గౌతము, సరే మీరు ఒక పేరు చెప్పంటే మనోడు పృథ్వీ పేరు చెప్తాడు, మనోడు ప్రేరణ పేరు చెప్తాడు, వాళ్ళందరూ ఓకే అని చెప్పి తేజతో డిస్కషన్ పెడుతుంటే, తేజ హర్ట్ అయ్యి డిస్కషన్ పెడుతుంటే, నేను ప్రేరణ పేరు ఎందుకు చెప్పానో మీకు చెప్పాలి అని చెప్పి చెప్తాడనమాట, లైక్ హైలైట్ అవ్వడానికి. మనోడు అదే చెప్తుంటాడు, కావాలని నన్ను తగ్గించి అమ్మాయిని లేపాలనుకున్నాడన్న,
లేకుంటే నేను అమ్మాయి రెండో గేమ్లో ఓడిపోయింది, నేను రెండో గేమ్లో ఆ బాధ నాకు తెలుసు అమ్మాయిని తీసుకున్నాడు అంటే ఆ అమ్మాయి రెండో గేమ్లో గెలిచిందంటే నేను 4వ గేమ్లో ఓడిపోయినట్టే కదా. అంటే నా ఓటమిని చూపించి ఆ అమ్మాయికి గెలుపుని చూపించి పాపం అయ్యో పాపం దగ్గరకు వచ్చి ఆగిపోయిందే, అలాంటి అమ్మాయికి ఇవ్వాలి అని చెప్పి ఆడు ఇచ్చాడన్నాడు, ఆడు కావాలని చేస్తున్నాడు అని చెప్పి చెప్తాడు. సో టాస్క్ అయిపోయిన తర్వాత మళ్ళీ మిడ్ నైట్లో కూడా ఇదే మాట్లాడుకుంటారు వీళ్ళు. లిటరల్లీ మిడ్ నైట్లో ఏం మాట్లాడుకుంటారు, అక్కడ అడుగుతారు నిఖిల్ కూర్చొని, ప్రేరణ పేరు ఫస్ట్ ఎవరు చెప్పారంటే మనోడు నిఖిల్, అమ్మ తోడురా నేను ఇద్దరు పేర్లు చెప్పాను రా, నేను ఇద్దరు పేర్లు చెప్పాను, తనే ఫస్ట్ ఎవరి పేరు తన ప్రేరణ పేరు చెప్పాడు, నాకు ప్రేరణ ఓకే అని చెప్పారు. సరే నువ్వు ఇంకిద్దరు పేర్లు ఎవరు చెప్పారంటే నాకు ముగ్గురులో ఎవరైనా ఓకే అని నేను చెప్పాను. బట్ నేనేమన్నానంటే సరే అది మంచి ఫిజికల్ టాస్క్ పెడతారేమో, ఆడి చాలా రోజులైంది, బట్ అంటే అందరం కొట్టుకునే టాస్క్ కాకపోయినా ఇండివిజువల్ టాస్క్ అయినా కానీ ఇలా పట్టుకునే టాస్క్ ఏదో పెడతారు, మనం సరిగ్గా ఆడొచ్చు, నలుగురు అబ్బాయిలు ఆడదాం, గట్టిగా ఆడదాము, నెక్స్ట్ లెవెల్ తోపులాగా ఆడదాము అని చెప్పి నేను అంటే మనోడు ప్రేరణకి ఇద్దామని అడరా అని చెప్పి సరే నేనేమన్నా అని చెప్పాడు రా అంటాడు. మళ్ళీ ఉండి నిఖిలే, నేను యాక్చువల్గా అడిగాను రా, ఫస్ట్ వాడు నన్ను అడుగుతూ ఉన్నాడు ఇద్దరు పేర్లు చెప్పు, నువ్వు ఇద్దరు పేర్లు చెప్పు, నువ్వు ఒక పేరు చెప్పు, నేను ఒక పేరు చెప్పు అంటే నాకు డౌట్ వచ్చింది ఖచ్చితంగా ప్రేరణ పేరు చెప్తాడని, అందుకే అడిగాను రా నువ్వు ఒక పేరు చెప్పమని. తను ప్రేరణ పేరు చెప్పారు, నేను వెంటనే పృథ్వీ పేరు చెప్పాను అని చెప్తాడు. ఇక్కడ యాక్చువల్గా నిఖిల్ మైండ్ గేమ్ ఉపయోగించాడు నిన్న. మామూలుగా మనోడు ఇక్కడ తినేంటి, నేను ప్రేరణ పేరు చెప్తాను, వాళ్ళిద్దరు అతను చూస్ చేసుకుంటాడు, ఇతను పృథ్వీ పేరు చెప్తాడు, మనం ఎప్పుడైనా దీన్ని వాడుకోవచ్చు గ్రూప్ గేమ్ కింద. ఆ రోజు నేను ప్రేరణ పేరు చెప్తాను, నువ్వు కనీసం తేజ పేరు చెప్పొచ్చు కదా, పృథ్వీ పేరు ఎందుకు చెప్పావు అని చెప్పి గ్రూప్ గేమ్ కింద వాడుకోవచ్చు అని తిని అనుకున్నాడు. బట్ నిఖిల్ ఏంటి ఖచ్చితంగా తన ప్రేరణ పేరే చెప్తాడు అని చెప్పి ఫస్ట్ నిఖిల్ తనకే ఛాయిస్ ఇచ్చాడు. సో తన ప్రేరణ పేరు చెప్పాడు, తిని పృథ్వీ పేరు చెప్పాడు. గౌతమ్కి తెలియకుండానే, హౌస్లో వాళ్ళకి సరిగ్గా అర్థం కాకుండానే నిఖిల్ వాళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరిని గేమ్లో ఆడిపించడానికి ట్రై చేశారు, వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ని గేమ్లో ఆడిపించాడు. ఇది నిఖిల్ స్ట్రాటజీ, ఇది గౌతమ్ స్ట్రాటజీ. ఓకే, ఇద్దరు మైండ్ గేమ్స్ అనమాట ఇద్దరు ఆడింది. దాంట్లో ఒక మైండ్ గేమ్కి హర్ట్ అయ్యాడు, రెండో మైండ్ గేమ్ మనోడు ఏం చేయాలనుకున్నాడు, వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ని తనతో పాటు ఆడిపించుకున్నాడు గేమ్ హ్యాపీగా. ఇక్కడ తేజ హర్ట్ అవుతాడు, తేజ చాలా హర్ట్ అవుతాడు. వాడు ఎప్పుడు అంతే నాకు కావాలని చేస్తుంటాడు. ఇప్పుడు అమ్మాయికి వాడికి గంటలు నామినేట్ చేసింది కదా, అమ్మాయికి వాడికి గొడవలు జరుగుతున్నాయి కదా, కావాలని ఎందుకు అమ్మాయిని సెలెక్ట్ చేయటము అంటే, అమ్మాయికి నన్ను తిట్టినా నన్ను ఏమన్నా అన్నా కానీ నేను మంచిగా అమ్మాయికి సపోర్ట్ చేశాను ఒక అమ్మాయికి అని చెప్పి చూపించుకోవడం కోసం వాడు ట్రై చేశాడు అంటాడు. అది నిజం కదా, మీరు చెప్పండి నిజమా కాదా అది బేసిక్గా. ఇప్పుడు నిజంగా మనోడికి గొడవలకి అదేం మనసులో పెట్టుకోను అనుకుంటే పృథ్వీ పేరు చెప్పొచ్చు కదా, సరైన ఒక మనిషితోటి గేమ్ ఆడాలని అనుకోవచ్చు కదా, ఒక స్ట్రాంగ్ కంటెండర్ తోటి గేమ్ ఆడాలని అనుకోవచ్చు కదా, పృథ్వీతో గేమ్ ఆడాలని అనుకోవచ్చు కదా మనోడు. కాదు పృథ్వీతో అంత పెద్ద గొడవ జరగలేదు కదా, నార్మల్గా అయిపోయింది అది. సో కాబట్టి ఈ అమ్మాయిని సెలెక్ట్ చేసుకున్నాడు. ఈ అమ్మాయిని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడు, అమ్మాయి అంత నామినేట్ చేసి బయటికి పంపించాలని నువ్వు ఫినాలే వీక్లో ఉండకూడదు అని అమ్మాయి మొహం మీద చెప్పి అమ్మాయి నామినేట్ చేసినా కూడా అమ్మాయిని సెలెక్ట్ చేసుకున్నట్టే గౌతమ్ ఎంత మంచోడ్రా అని చెప్పి బయటకు ప్రొజెక్ట్ అవ్వాలని చేసుకున్నాడు అని చెప్పి నేను చెప్పట్లా, తేజ చెప్తున్నాడు. ఇది తేజ మాట అనమాట. ఇప్పుడు నేను చెప్పేవన్నీ తేజ మాటలే, నా మాటలు ఏం కాదు ఇవి. ఒకటో రెండో నావి ఉంటాయి మైండ్ గేమ్లు అయ్యి, మిగిలినవన్నీ తేజ మాటలే. అండ్ నెక్స్ట్ ఇంకో పాయింట్ అడుగుతారు, మళ్ళీ ఈ రోహిణి గారిని అడుగుతారు, అదేంటి రోహిణి గారు మీరు వెళ్ళినప్పుడు మీరు అతను వెళ్ళారు కదా ఫస్ట్ గేమ్లో, మీరు ఎవరిని సెలెక్ట్ చేసుకున్నారు అంటే, నేను నీ పేరు విష్ణు పేరు చెప్పాను అంటే, తను ఎవరి పేరు చెప్పారంటే తను అవినాష్ పేరు విష్ణుప్రియ పేరు చెప్పారు రా అన్నాడు. చూసారా, నా పేరు చెప్పడు, ఎందుకంటే నా పేరు చెప్తే మళ్ళీ ఇక్కడ గ్రూప్ గేమ్ అంటారు కదా, అతనే గ్రూప్ గేమ్ గురించి మాట్లాడుతూ మళ్ళీ నన్ను సెలెక్ట్ చేస్తే వీళ్ళు గ్రూప్ గేమ్ అంటారేమో అని చెప్పి నన్ను సెలెక్ట్ చేయడాడు. వాడు చేసే ప్రతిదీ నాకు తెలుసు, వాడు చేసే ప్రతి పని నాకు ముందే తెలుస్తుంటుంది, వాడి మైండ్ ఏంటనేది నాకు తెలుసు. లాస్ట్ సీజన్లో 24 hours చూశాను కదా నేను వాడిని, నామినేషన్స్లో చెప్తాను, ప్రతిదీ బయటకు తీసుకొస్తాను నేను, ఎందుకంటే నా గేమ్ ఓడిపోయినప్పుడు నేను ఖచ్చితంగా వాయిస్ రేజ్ చేయాలి కదా, సో కావాలనే చేస్తుంటాడు, ప్రతిదీ అలాగే చేస్తుంటాడు తను అని చెప్పింది. తర్వాత ఈ అమ్మాయి కూడా అడుగుద్ది అనమాట. ఈ అమ్మాయి కూడా తర్వాత మనోడితో వచ్చిన తర్వాత ఇతని బాధ చూసి, తేజ బాధ చూసి అడుగుద్ది గౌతమ్ని. అడిగితే గౌతమ్ చెప్తాడు, అంటే సేమ్ అక్కడ చెప్పింది ఇక్కడ కూడా చెప్తాడు, అంటే అమ్మాయి పాపం లాస్ట్ వరకు ఆడింది కదా, సో అందుకని చెప్పి అమ్మాయికి ఇవ్వాలనుకున్నాను అంతే, ఏం లేదు. అండ్ తేజాకి నాకు పెద్ద క్లోజ్ ఫ్రెండ్షిప్ ఏం లేదు, మేమంతా నార్మలే, అది వాడికి కూడా చెప్తాను నేను అంటాడు. ఎందుకు ఫ్రెండ్షిప్ పెట్టుకుంటే ఏమైంది, ఫ్రెండ్షిప్ ఈజ్ నాట్ ఏ క్రైమ్ బ్రో, ఫ్రెండ్షిప్ అనేది క్రైమ్ కాదు. గ్రూప్ గేమ్ అంటే అడ్వాంటేజెస్ అన్ని ఎవరైతే ఫ్రెండ్స్ ఉన్నారో మీకు మాత్రమే ఇచ్చుకుంటూ, సరైన ప్లేయర్ ఆడిన ప్లేయర్ని గుర్తించకుండా వాడికి ఇవ్వకుండా మీరే వాడుకుంటే దాన్ని గ్రూప్ గేమ్ అంటారు. అంతే తప్పితే ఫ్రెండ్కి నిజంగా ఫ్రెండ్ బయట ఫ్రెండ్ అయినప్పుడు లోపల ఫ్రెండ్ కాకుండా ఉంటాడా, ప్రియాంక లోపల సపోజ్ ప్రియాంక బిగ్ బాస్ సీజన్లోకి వచ్చింది అనుకో, ప్రియాంక చెల్లి కాకుండా పోద్దా. ఇప్పుడు ప్రియాంక ఈ బిగ్ బాస్ 8లో ఆడింది అనుకోండి, సపోజ్ నువ్వు నాకు చెల్లి కాదు నేను నీకు అన్న కాదు అంటాడా,
అంటే కదా మరి తేజ ఏం పాపం చేశాడు? తేజ బాగా క్లోజే కదా, రా రే రా అనుకుంటారు, రే రా రా అనుకుంటారు, నాకు అంత క్లోజ్ కాదంటారు ఏంటి? విచిత్రంగా ఉంటుంది అసలు మనోడు చెప్పే మాట్లాడి. నెక్స్ట్ ఆమె గుడ్డుది కూడా అడుగుద్ది అనమాట. గుడ్డుది అడిగితే అతను సాక్రిఫైస్ చేసుకుంటా అన్నాడు కదా అది నిఖిల్, అంటే నిఖిల్ గుడ్డు తన గుడ్డు తానే వేసుకుంటా అన్నాడు కదా, నువ్వు ఎందుకు ఒప్పుకోలేదు, తేజ గుడ్డు ఎందుకు వేసావు అని అడుగుతుంటే అది ఆ రోజు చెప్పాను కదండి, జస్ట్ అడుగుతున్నానంటే అంటే తను సాక్రిఫైస్ చేసుకోవడం నాకు ఇష్టం లేదు అందుకని ఏపీ లేదు అని చెప్పాడు. అదేంటి తన గుడ్డు తానే వేసుకుంటాడు, తనకి అది సాక్రిఫైస్ కాదు, తను నాకు వద్దు అనట్లేదు, నాకు అసలు అది అవసరం లేదు అంటున్నాడు. తను ఏమి వేరే వాళ్ళ కోసం అంటే ఇప్పుడు వేరే వాళ్ళకి ఇవ్వండి నాకు వద్దు అని అనట్లేదు, నాకు ఆ షీల్డ్ నా దగ్గర ఉంచుకోవడం నాకు ఇష్టం లేదు అని చెప్పాడు. అది సాక్రిఫైస్ ఎలా అవుతుంది? సాక్రిఫైస్ కాదు అంటే మరి నాతో వచ్చిన వాళ్ళు అది వేయటం నాకు ఒప్పుకోలేదని మీరు నాకు థాట్ ప్రాసెస్ మీకు అర్థం కావట్లేదు అని మనోడు అంటాడు. తేజ కూడా అదే అంటాడు, వాడి గేమ్ నీకు అర్థమైతే మెంటల్ ఎక్కుద్ది, వాడు మామూలుగా ఆడట్లేదని. సో మనోడు ఏం ఆడుతున్నాడంటే ఇది బేసిక్గా ఇది ఒక కైండ్ ఆఫ్ ఎలివేషనే గౌతమ్కి. బట్ గౌతమ్ ఆడే గేమ్ ఏంటంటే న్యాచురల్ గేమ్ కాకుండా ఆర్టిఫిషియల్ గేమ్. పర్టికులర్గా ఆడియన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆడటము, నేను ఒక్కడనే ఉన్నాను మిగిలిన వాళ్ళందరూ నన్ను టార్గెట్ చేస్తున్నారండమో, ఓజీస్ మొత్తం నన్ను టార్గెట్ చేస్తున్నారండమో, లేకుంటే నేను సోలో బాయ్ అని చూపించుకోవడం కోసమే చేస్తుంటారు. బట్ ఉండేదంతా వీళ్ళతోనే ఉంటాడు, ఒక్కడే ఎప్పుడు కూర్చోడు, వీళ్ళతోనే కూర్చుంటాడు. ఎవరు అవినాష్, రోహిణి, తేజ వాళ్ళతోనే కూర్చుంటాడు, వాళ్ళతోనే మాట్లాడుతుంటారు. వీళ్ళతో అస్సలు మాట్లాడు, ఎప్పుడు వీళ్ళతో ఎక్కువ మాట్లాడు, ఎప్పుడు చూసినా వీళ్ళని టార్గెట్ చేస్తుంటారు. వాళ్ళు ఒక్కసారి కూడా నామినేట్ చేయరు, వాళ్ళ దాంట్లో కూడా తప్పులు ఉంటాయి, అయినా వాళ్ళని ఒక్కసారి కూడా నామినేట్ చేయరు, ఎప్పుడు చూసినా వీళ్ళనే నామినేట్ చేస్తుంటారు. బట్ లాస్ట్ టైం శివాజీ అని ఆడాడు, అలాగే ఆడాలని ట్రై చేస్తున్నాడు గౌతమ్ అంతే. ఓవరాల్గా తేజ చెప్పదలుచుకుంది, నేను చెప్పదలుచుకుంది కాదు, ఎంత తేజ మాటలో మీకు చెప్తున్నాను అనమాట. ఫైనల్గా తేజ బాగానే ఎక్స్పోజ్ చేశాడు గౌతమ్ని. బట్ కంప్లీట్గా ఇంకా ఎక్స్పోజ్ చేయాలంటే ఇంకొంచెం పాయింట్స్ బయటకు తీయాలి, చాలా పాయింట్స్ ఉన్నాయి. సో ఆ ఫ్యామిలీ వీక్ జరిగిన తర్వాత అండ్ నెక్స్ట్ వీళ్ళు వచ్చి మాట్లాడిన తర్వాత మాత్రమే ఈ గ్రూప్ గేమ్ని హైలైట్ చేయటము, కాన్షియస్ తెలుగు మాట్లాడటము, కెమెరాస్ ముందు కూర్చొని మాట్లాడటము. సో ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వీటి గురించి కూడా తేజ గట్టిగా మాట్లాడితే మనోడు ఇరుక్కునే ప్రమాదం ఉంటుంది. అలా ఇరుక్కునే ప్రమాదం నుంచి బిగ్ బాస్ బయటపడేయడానికి తేజని ఎలిమినేట్ చేస్తాడా, లేకుంటే పర్లేదు గట్టిగా లాక్ చేయాలి? ఖచ్చితంగా లాక్ అవుతుంది. లాక్ అవ్వడం అంటే అదేదో పెద్ద తప్పులు చేస్తున్నాడో లేకుంటే దొరికిపోయాడని కాదు, ఇతను ఆర్టిఫిషియల్ గేమ్ ఆడుతున్నాడు, ఇతను అదే న్యాచురల్ గేమ్ ఆడట్లేదు, కావాలని వేరే మైండ్లో ఒక టార్గెట్ పెట్టుకొని వేరే వాళ్ళని బద్నాం చేసేయడానికి ఆడుతున్నాడు అని ఆల్రెడీ ఆ అమ్మాయి ప్రేరణ తిన గేమ్ ప్లాన్ అంటే క్లియర్గా చూపించింది. కెమెరాస్తో మాట్లాడటం అవ్వచ్చు, అసలు మెయిన్ పాయింట్ వదిలేసి చిన్న పదాలు పట్టుకొని దాన్ని హైలైట్ చేయడం అవ్వచ్చు, సమాధానం చెప్పలేనప్పుడు అటు ఇటు వేరే చోటకి వెళ్ళిపోవడం అవ్వచ్చు. సో ఇలాంటివన్నీ ఊరుకూరిని గ్రూప్ గేమ్ అని అనడం అవ్వచ్చు. సో ఇవన్నీ అమ్మాయి ఎక్స్పోజ్ చేసింది. ఇప్పుడు తేజ కూడా అమ్మాయి డీకోడ్ చేసింది, తేజ ఎక్స్పోజ్ చేస్తున్నాడు. మేబీ కంప్లీట్గా నామినేషన్స్ అప్పుడు ఎక్స్పోజ్ చేయగలిగితే మాత్రం అది పెద్ద దెబ్బ, అసలు మామూలుగా దెబ్బ కాదు గౌతమ్కి. అంటే గౌతమ్ ఇప్పటిదాకా న్యాచురల్గా గేమ్ ఆడుతున్నారు అని అనుకునే వాళ్ళకి లేదు, అతను ఆర్టిఫిషియల్ గేమ్ ఆడుతున్నాడు అని తేజ నిరూపించగలిగితే మాత్రం అది పెద్ద దెబ్బ. బట్ ఐ థింక్ తేజ చేతిలో గౌతమ్ అంత ఈజీగా ఇరుక్కుంటాడని నేనైతే అనుకోను. చూద్దాం ఏం జరిగింది అనేది. నెక్స్ట్ వీక్ అసలు నామినేషన్స్ పెట్టకుండా బిగ్ బాస్ అందరినీ నామినేట్ చేసి దొబ్బుతారేమో ఏకంగా ఒకేసారి. చూడాలి అంతవరకు తేజ ఉండడా అనేది కూడా మనం వెయిట్ చేద్దాం. మిడ్నైట్లో ఇవే హైలైట్ అనమాట, మామూలుగా కూడా కాదు. తేజకి విపరీతమైన కోపం వచ్చింది, ఇక్కడ దా కోపం పెట్టుకున్నాడు. ఆ కోపంలో నిజాయితీ ఉందా అంటే మేబీ కొంచెం తనకి ఇవ్వలేదన్న బాధ కనిపిస్తుంది తప్పితే అంత పెద్ద నిజాయితీ ఏం లేదు. బట్ తను చెప్పిన మాటలను మాత్రం మనం చాలా వరకు కన్సిడర్ చేయాలి. అదేదో కోపంలో చెప్పిన మాటలు, ఆవేశంలో చెప్పిన మాటలు, కోపంలో తనకి ఇవ్వకుండా వేరే అమ్మాయికి ఇచ్చాడు కాబట్టి కుళ్ళుతో చెప్పిన మాటలు అని మనం దాన్ని కొట్టి పారేయడానికి లేదనమాట ఆ మాటల్ని. సో అదే నేను ఫైనల్గా చెప్పాలనుకుంది. చూద్దాం తేజ గుట్టు రట్టు చేస్తాడా లేకుంటే తనే ఇంటికి సర్దుకుంటాడనేది చూద్దాం. జై హింద్.